పద్మావతి గారు. సార్ శ్రీనివాస్ గారు బాగున్నారా ఆ, సార్? బాగున్నాను. సార్ ఏం చేస్తున్నారండి? ఏం లేదు సార్, ఉమ్, ఖాళీగానే ఉన్నాను. అవునవునా. ఎలాగో సెలవులే కదా, ఎలాగో ఉమ్, మిగతా టైంలో మనకి టార్చర్ తప్పదు కదా సార్. అవునవును. అదే ఇది మీది బ్యాలెట్ ఓటింగ్ అయిపోయిందా? అయిపోయింది సార్. అవునా. ఉమ్, ఓకే ఓకే. అదే ఆవిడ మీ ఫ్రెండ్ ఎవరో టీచర్ ఉన్నారు కదా. అవును సార్, ఏడ్చారు ఆవిడ. ఆ, 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 ఆ. ఎందుకనండి? మరి ఏం చేస్తారు సార్, అక్కడ పెట్టి ఆ, అక్కడ అసలు తిప్పుతున్నారు కదా వాళ్ళని అక్కడ, అవునవునవునవును. అందుకని ఉమ్. చాలా ఇబ్బంది పెట్టారు కదా సార్ మనల్ని. అవునులే, అదే నాకు ఇసకి ఏం అర్థం కావట్లేదు. ఏంది అది బాగా మీడియా వాళ్ళు కూడా తీసుకున్నారు సార్, బాగా హైలైట్ అయింది ఆ ఇష్యూ. లేదు లేదు, నాకు తెలియదు. ఈ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన పెట్టి ఆయన గ్రూప్ లో పెడితే అప్పుడు నేను చూసాను అనమాట వీడియో. ఆవిడ ఇవాళ కొట్టు సత్యనారాయణ గారిని కూడా కొట్టేంత పని చేశారు కదా. అవునవునులే. ఇది మార్పు వచ్చిందండి. దీని గురించి ఇది ఎప్పటి నుంచో నేను ఆ, అదే దాని గురించి చెప్తున్నా. ఇలాంటిది రావాలిరా బాబు అంటే ఎవడు వినే పరిస్థితి లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఈ కొట్టుది కావచ్చు, ఇవన్నీ బాగానే అయ్యాయండి. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే ఇంత ఇబ్బందులు పెడుతున్నారు కదా, అసలుకి ఎప్పుడు దీనికి ఆ, ఆపుతారా అన్న పరిస్థితి వచ్చాం. కాకపోతే ఇంకోటండి, ఇది ఏమంటారు, మీది అది సబ్జెక్ట్స్ ఏదో అని చెప్పేసి అన్నారు కదా, కరెక్షన్స్ అని, అవన్నీ అవును, అయిపోయాయండి? అయిపోయింది. మా దగ్గర మాత్రం సగం సగం చేసి పడేసినారు. అదేమి ఏమంటారు అనమాట, అడిగితే వాటితో ఏం సంబంధం లేదు, పైన డిఈఓ గారు తీసుకుంటారని చెప్పేసి అంటున్నారు. అసలుకి ఏం చెప్తున్నామో, వాళ్ళ పిల్లలు ఏమి వింటున్నారో, పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయండి బాబు. అవునండి, ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని నాశనం అవుతున్నాయి, ఇంకా పిల్లలు కూడా అంతే అండి. పిల్లలు కాదండి బాబు, అసలు మనకి ఆ యాప్లు ఏదేదో ఇచ్చారు, యాప్ల్లో ఏం జరుగుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. పొద్దున్నే టాయిలెట్ ఫోటోలు అంటాడు, ఫేస్కి సంబంధించి అది అంటారు, అది కాదండి, కొద్ది. మనకి ఇలా కావాల్సిందే కదా. మనము లాస్ట్ టైము ఏమనుకున్నాము, ఒక్కటి పెడితేనే అమ్మో ఏంటి అది ఇది అని అనుకున్నాము. అవును అవును అవును. ఇంకా ఇప్పుడు మనం అలా ఫీల్ అయిన వాళ్ళకి ఇది ఇది తగిన శాస్తేనండి. అదే నాకు ఏం అర్థం కావట్లేదు. ఏంటంటే సరేలే, ఒకటే కదా పెట్టింది అన్న దానికి మనం అప్పుడు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు చూస్తే ఓ పక్కన బయోమెట్రీ ఏంది, ఫేస్కి సంబంధించింది ఏంది, ఇది కాకుండా అసలు ఆ బుక్కుల్లో సార్ సిలబస్, వీళ్ళ టీచర్లకి వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, ఏది కాదండి, రాదు. మందు షాపుల దగ్గర మీరు ఉండలేదా? మందు షాపులు ఏందండి బాబు, మందు షాపులతో పాటు నన్ను ఎక్కడెక్కడి నుంచో పెట్టారు అనుకున్నారు ఆ టైంలో. ఉమ్, కరోనా టైంలో అండి, అసలు అదే తీసుకొచ్చేసి మందు షాపుల దగ్గర నుంచో పెట్టడం ఏందండి టీచర్లని. అదే ఆ, అండి, మన టీచర్స్ చేయని పని అంటూ లేదు. ఇంకా రేపు నిజంగా వచ్చాడంటే ఇంకేం చేపిస్తాడో అని అందరికీ అదే భయం ఉంది. అది కాదు, మందు షాపుల దగ్గర నుంచో పెట్టడంతో పాటు ఆ సినిమా థియేటర్ దగ్గర తీసుకొచ్చి నుంచో పెట్టాడు. అసలు టీచర్లు అనుకుంటున్నాడా, ఏమనుకుంటున్నాడు, ఏం అర్థం కావట్లేదు. మీరు ఇది చూసారా, మన ఏది కుప్పంలో ఆ, ఏమంటారు, అభ్యర్థులు కాళ్ళు కాళ్ళు మొక్కుతున్నారు. మొన్న పోయినసారి బొత్స అన్నాడు కదా, ఏమని, ఆ మీకు కాళ్ళు పట్టుకునే నేర్పరి ఉండాలి అది ఇది అన్నోళ్ళు ఇప్పుడు కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారండి? అంటే వాళ్ళకి మన అర్థమైపోయిందంట ఓడిపోతారు. ఓడిపోతారని అర్థమయ్యేనండి, మన కాళ్ళు పట్టుకుంటున్నారు. ఆ, ఏది లండన్కి పోతున్నారని కూడా నిన్న మొన్నటి నుంచి న్యూస్ చూస్తున్నా నేను. అంటే ఆ, ఇంకా ఆయనకు అర్థమైపోయినట్టుంది, ఇంకా మేము ఓడిపోతాం, ఆ, ఆ, ఇంకా ఆ. మళ్ళీ ఏపీలో ఇంకా మనం కనిపించకపోతేనే మనం సేఫ్గా ఉంటామని అర్థమైనట్టుంది. ఉమ్, నేను ఉమ్, అనుకోవడం. అదిగాక ఇప్పుడు టీచర్లు కావచ్చు, మిగతా ఉద్యోగులు కావచ్చు, ఇప్పుడు దీనికి సంబంధించి అందరు కూడా ఎవరైతే ఉన్నారో అందరూ కూటమికే ఒక 80%, 90%. మా వాళ్ళు అయితే అసలు మా స్కూల్ వాళ్ళు అందరూ మళ్ళీ ఎవరు సార్ చెప్పకండి. ఎవ్వరూ బయట పడట్లేదు, కానీ ఆ, అందరూ వేసింది అదేనండి. కాదండి, ఎందుకంటే మామూలుగా. ఇంత టీచర్స్ని ఇంత టార్చర్ పెట్టినా ఉమ్, గవర్నమెంటే లేదు ఇప్పటి వరకు, అవును అవును. బయట పడట్లేదు అంతే. ఉమ్, ఉమ్, ఉమ్. రేపు పొద్దున ఉంటుందండి వీళ్ళకి. కాదండి, నేను ఏమనుకున్నానంటే వాస్తవానికి ఈ మా సార్లు ఉన్నారు కదా, వీళ్ళు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్పేవాళ్ళు, అవును, శ్రీధర్ రెడ్డి కావచ్చు, ప్రభాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఎంత చెప్పినా కానీ వైసీపీకి వేస్తారేమో అనేసి అనుకున్నా.
కానీ వాళ్ళు ఓటేసే ముందు రోజు నాకు ఫోన్ చేసి మరీ ఒకటే చెప్తున్నారు. బాబు హ్మ్. మాకు మాకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందనో, మాకు ఏదో ఇబ్బంది పడుతున్నాను కాదు. మేమే కూటమికేస్తున్నాం. ఆ! ఇంక దాన్ని హ్మ్. బట్టి మీరు అర్థం చేసుకోండి అన్నప్పుడు, ఇంక వాళ్ళే ఏసినప్పుడు మనం ఎంతండి? ఆ! అదేనండి. ఎవ్వరైనా సరే ఆ! ఇప్పుడు అర్థమైతుందండి. టీచర్‌లకు కావచ్చు అందరికీ అర్థమైతుంది. ఆ! ఇంకా ఆ! మనకైతే ఎక్కువ తెలిసింది అవును. అవును. వాల్యూ. అవును. 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 హ్మ్. ఇప్పుడు అదేనండి నాకు ఎందుకు బాధనిపిస్తుందంటే, అరే ఏంది చేసినా, ఎంత చేసినా సరే ఒక టీచర్లంటే అసలకేందంటే ఒకప్పుడు ఆహ్, బతకలేక బడ్డి పంతులు అని చెప్పే అనోళ్ళు గూడా మర్యాద మాత్రం ఇచ్చేవాళ్ళు. ఎంత అవ్ సంపాదించినా, అవునండి. సంపాదించకపోయినా సరే పేరెంట్స్ గావచ్చు, టీచర్లు గావచ్చు, లేదంటే మిగతా సంబంధించి ఎంత పెద్దోళ్ళు గూడా వచ్చి మనకి నమస్కారం పెట్టేటోళ్ళు. వేరే పార్టీ వాళ్ళు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఆ! కనీసం రెస్పెక్ట్ మనకి ఎప్పుడైనా ఒక టీచర్ అంటే ఆళ్ళకి రెస్పెక్ట్ మనకి ఇస్తారు గదండీ! ఆ! అసలకి ఇప్పుడేందండి వాడు అసలకి మా ఇప్పుడు పాత వాల్యూ స్టూడెంట్ ఎట్లుంటదండి? మనం చేయాల్సిన పనులేంది? మనం చేస్తున్న పనులేంది? కాదండి. ఎట్లా ఇప్పుడు ఇస్తారు? మా పాత స్టూడెంట్ గాడు వాడు సురేష్ గాడు. వాడి హ్మ్. వాడు తెలుసా నా ముందు సిగరెట్ తాగి పొగ ఊపుతున్నాడు. ఫస్ట్ సారి చూస్తే భయపడతాడేమో అనుకున్నా. సార్ రెండో ఆ! సిగరెట్ ఏంది సార్? ఆ! మీకు తెలీదేమో గానీ ఏపీ అంతా గంజాయి అయ్యి వస్తున్నప్పుడు స్కూల్స్‌కి దగ్గరలోనే కొన్ని కొన్ని చోట్ల దొరుకుతున్నప్పుడు ఆ! ఇయన్నీ మనం ఏం సార్ మాట్లాడుకోవడం? నాశనం అయిపోయింది మొత్తం. నాకు ఏం బాధంటే, మా పిల్లలు గూడా పరిస్థితి అంతే తయారైందండి. నేనేదో వాళ్ళని కొద్దిగా మన దగ్గరలో ఉంటే సరిగ్గా చదువుకోరని జెప్పి నేనేదో అనుకోని వాళ్ళని దూరాభారం పంపిస్తే, వాళ్ళిప్పుడు వాడిప్పుడు ఏం జేస్తున్నాడన్న భయమేస్తుందండి. నాకసలు నిజంగా పిల్లల్ని భవిష్యత్తు తలుచుకుంటేనే కొంచెం బాధనిపిస్తుంది. ఏంటి ఇక సార్ సార్ ఆ! సార్ ఆ! అంత మీరు బాధపడకండి అలా. బాధ విషయం కాదు ఏంటంటే మనం ఆ! కాదండి. అంటే ఇక్కడున్న పిల్లలు చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉందంటే అదే. రేపొద్దున మనం ఇంతమంది పిల్లల్ని మనం కంట్రోల్ చేయడం మన పిల్లలు మన మాట ఇనరు గదా! ఏం ఆ! జరుగుతాదా అని అర్థమైతుంది భయమేస్తుంది. సార్. అర్థమైతుంది. అందుకే హ్మ్. సార్ అంటే మనలో మార్పు రావాలి. హ్మ్. ఏపీలో మార్పు రావాలి. ఏపీ ప్రజల్లో కూడా రావాలి సార్ ఈ లేదండి. మార్పు. నాకు కొంచెం ధైర్యం వచ్చిందండి. ఏంటంటే 100% ఇప్పుడు 85-90% అంతా కొట్టేసారంటే రేపొద్దున మనం ఏది డిసైడ్ చేస్తే ఆ గవర్నమెంటే గదండీ వచ్చేది. అదే సార్. ఆ! అదే ఇప్పుడు అంటున్నాను నేను కొంచెం కూడా. ఇప్పుడు కొద్దిగా ధైర్యం వచ్చిందండి నాకు. నాకెందుకంటే మన రె ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు గూడా ఏంటి ఈసారి ఎవరికేస్తారు అనేది గూడా పూర్తిగా ఇప్పుడు టీచర్స్‌లో ఈ మార్పొచ్చిందంటే, వీళ్ళు 10 అవునండి. మందికి గూడా తీసుకొచ్చి చెప్తున్నప్పుడు నాకక్కడ కొద్దిగా నమ్మకం వచ్చింది. ఈసారి మనం ఖచ్చితంగా బయటపడుతున్నాం అని జెప్పి. సార్ మీరేం టెన్షన్ పడకండి. హ్మ్. 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 నేను మా వారు కూడా చాలా సర్వేలని అవి చూస్తున్నారు రోజు. హ్మ్. ఎక్కడ చూసినా కూటమే వస్తది అనేసే వినిపిస్తుంది. హ్మ్. సో హ్మ్. నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ కమింగ్ టైంలో మాత్రం మనం టీచర్స్‌కి ఎక్కడ రెస్పెక్ట్ తగ్గకుండా మీరిలా బాధపడకండి. ఏమీ కాదు. హ్మ్. హ్మ్. కూటమి వస్తది. హ్మ్. మనం ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలా ఉండబోతున్నాం. ఏం లేదండి. మనకి పాతగా ఉన్న గవర్నమెంట్‌లో ఉన్నటువంటి ఒక రెస్పెక్ట్ ఉంటే చాలు. ఈ దొడ్లు అడగడం ఏంది, చాలండి. వైన్ షాపుల దగ్గర నించోడాలేంది, సార్ సార్ ఆహ్, నేను అసలకి మళ్ళీ చేయనా టీచర్లతో సార్ మీకు? ఆ! ఆ! కొంచెం పనుంది సార్. మళ్ళీ చేయనా నేను మీకు? స సరే, సరే మీరైతే అలా అండి. బాధపడకండి సార్. సరే. మనకి మంచి రోజులొస్తున్నాయి. అదే. చూద్దాం మేడం. మన దగ్గర మార్పొచ్చిందంటే ఇంక అక్కడ కూడా మార్పొస్తది గదా! ఆ! సరే. సరే అండి. సరే. థాంక్స్.